హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తొలి ఏకాదశి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చిన ఫస్ట్ పండగ అన్నమాట. దీని తర్వాత మనకి పండగలు అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత బోనాల పండగ వస్తుంది, తర్వాత వరలక్ష్మి వ్రతము, తర్వాత గణేష్ చతుర్థి, ఇంకా దసరా పండగ, ఇంకా దీపావళి ఇలాంటివి పండగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రోజు అన్నమాట. ఈ పండగ రోజున దేవుడికి నైవేద్యంగా పేలాల పిండి నైవేద్యంగా పెడతారన్నమాట. ఈ పండగని ఇంకా పేలాల పిండి పండగ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు నేను పేలాలు పిండి రెడీ చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసేసుకొని కొన్ని జొన్నలు వేసుకోవాలి. తర్వాత వీటిని కలుపుకోవాలన్నమాట. ఎర్రబడే వరకు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితో కూడా ఈ జొన్నల్లో పేలాలు చేసుకుంటారు. నేనైతే నూనెతో చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఎర్రగైన తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత అవి కొంచెం ఇట్లా దూదిలాగా వస్తూ ఉంటే మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉంచేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని మిగతావి అన్నీ వరకు అలా మూత పెట్టుకోవాలి, లేకపోతే చిల్లిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇవైతే మొత్తం ఇట్లా అయిపోయినవి, బాగా వచ్చినవి నాకైతే. తర్వాత ఇది చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పేలాలన్నీ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం బరగ్గా పట్టుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం బెల్లము, ఇంకా టేస్ట్ కోసం అనేసి 3 యాలకులు అయితే వేస్తున్నాను. దీనినైతే మెత్తగా ఇప్పుడైతే పట్టేసుకోవాలి. ఊర్లో అయితే మంచిగా రోలు కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని పేలాల పిండి మంచిగా దంచుతారన్నమాట. నైవేద్యంగా దేవుడికి పెట్టేస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా అదైతే ఇలాగ అన్నీ వేసేసి బాగా మెత్తగా పట్టేసుకోవాలి పిండి అయితే. ఒక గిన్నెలోకి తీసేసుకొని బెల్లం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ప్రసాదం మొత్తం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది నాకు. నేను ఇప్పుడు ఒక దేవుడి ప్రసాదం గిన్నె తీసేసుకొని అందులోకి ప్రసాదం అయితే నింపేస్తున్నాను. ఇది ప్రసాదంగా దేవుడికి అయితే పెట్టేసిన అనమాట. మార్నింగ్ నా పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను ప్రసాదం పెట్టేసి. ఓం నమో నారాయణాయ అనుకుంటూ నేను పూజ గది క్లీన్ చేసేసుకొని దేవుడి ఫోటోలన్నీ నీట్గా చేసేసుకొని బొట్లు పెట్టుకొని ఇంకా పిండి ఒత్తులు అయితే చేసేసుకున్నాను. వాటికి కూడా బొట్లు పెట్టేశాను. ఇట్లా దేవుళ్ళని అలంకరించేసుకొని దీపాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అగరత్తులు వేసి ఇంకా దీపం అన్నీ పెట్టేసుకొని ఇట్లా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.